रेणुकं नामधेयस्याः प्रफुल्ल नामधेयस्य साहिती नामधेयस्याः जय नामधेयस्य अमोघ नामधेयस्य सकुटुम्बस्य कोटिगोत्रोद्भवस्य सोमनाथ नामधेयस्य तेजस्वी नामधेयस्याः अभिजित् नामधेयस्य रियांश नामधेयस्य सकुटुम्बस्य मिलिगोत्रोद्भवस्य भूपेन्द्र कुमार नामधेयस्य उषादेवी नामधेयस्याः हरिहार्दिक नामधेयस्य परिशाल गोत्रोद्भवस्य संजना नामधेयस्याः అంటే మనం అనుకున్న కోరికలు తీర్చి చెప్తే ఈ మత్స్యంత్రం నుంచి స్వామి పోతుంది. అది ఇక్కడ మాకు తెలుసు మేడం. మత్స్యంత్రం పెట్టాము అనుకోకుండా బంగారు పెట్టాలంటే ఒక్క నిమిషంలో దాదాపు 11 బంగారు మురాలు 3 వెండి అవి కట్టిన లోపల ఉన్నది. ప్రతి రోజు నీళ్ళు పోస్తారు మేడం. అంటే మత్స్యంత్రానికి తాకుతుంటాయి, నీళ్ళు తాకుతుంటాయి. రోజు ఫస్ట్ పూజ చేసుకొని అప్పుడు పూజ చేస్తాం. ఇది మత్స్యంత్రం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ఎంతో పవిత్రంగా అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించాలని ఒక దీక్ష పూని ఇక్కడ వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వాళ్ళ సంకల్పం ఎంత బలంగా ఉంది అంటే ఎవరిని ఎక్కడ వెళ్ళి బలవంతం పెట్టరు, ఎవరిని ఏది ఆశించరు. ఏది అంటే స్వయంగా స్వామివారికి సమర్పించుకోవాలని వచ్చి ఇస్తున్న దాతలు ఇప్పటికే 850 మంది దాకా అయ్యారు. వాళ్ళ సంకల్పము 2000 దాతల దాకా అవ్వాలని, ఇప్పటికే 6 కోట్ల చిలుకు వాళ్ళు దాతల ద్వారా సేకరించడం అయింది. ఈ టెంపుల్కి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వారి వంతు సహాయంగా వారికి తోచింది, వారికి చేతనైంది దేవుడికి మందిరంలో నిర్మాణంలో భాగం అవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. అయ్యప్ప స్వామి పూజలు ఇంట్లో అంటే మా వారు కూడా వేసుకునేవారు. మొత్తం 22 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకున్నారు. సో ప్రతి సంవత్సరం ఆయన వేసుకున్నప్పుడు ఇంట్లో పడి పూజ చేస్తుంటే ఆ నెల రోజులు, 41 రోజులు, నెల రోజులు ఆయన వేసుకున్న రోజులు ఎంత భక్తి శ్రద్ధలతో ఇంట్లో అందరం పడి పూజ ఉంది అంటే అందరం ఒక వారం 10 రోజుల నుంచి కూర్చుని భజన ప్రాక్టీస్ చేసేవాళ్ళం అన్న.
చక్కగా అందరం భజనలు ప్రాక్టీస్ చేసి ఆ రోజు పడి పూజలో స్వాములు పాడిన తర్వాత ఏదో మాకు ఒక అవకాశం ఇచ్చేవాళ్ళు, మా పాపకో ఎవరికో ఒకరికి పాడేదానికి. సో అంత నిష్ఠతో చేసేవాళ్ళం. ఈ మధ్య చేయకపోవడంతో కొంచెం బాధేసేది. కానీ ఈ విధంగా మళ్ళీ దేవుడికి దగ్గర దేవుడి పూజలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి నా వంతు కూడా ఏదో ఒకటి చేయాలి. అది కూడా తప్పకుండా ఎంత అనేది నేను పబ్లిక్గా ఓపెన్గా చెప్పను, కానీ బట్ నాకు తోచిన సహాయం తప్పకుండా ఈ నిర్మాణంలో నేను కూడా భాగస్థురాలు అవ్వాలని ఆశతోటి తప్పకుండా సహాయం మటుకు నిర్మాణానికి సహాయము, దేవుడికి సహాయం అనకూడదు, దేవుడి దగ్గర నుంచి మనకి ఆశీర్వాదం రావాలి. సేవ, దేవుడికి సేవలో భాగం పంచుకునే అవకాశం వచ్చినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. అందరి పైన దేవుడి ఆశీస్సులు ఉండాలి. అందరూ కూడా ఎటువంటి ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ లేకుండా అందరూ పాజిటివ్గా మంచి ఆలోచనలతో, మంచిగా ఆరోగ్యంతో, మంచి దేవుడి ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలని దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే నూతన సంవత్సరం కూడా అందరికీ మంచిది కావాలనేసి మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ ఆలయానికి రమ్మని భాస్కర్ రెడ్డి గారు ఇవాళ ఒకసారి పిలిచినప్పుడు ఇక్కడికి వస్తూనే నాకు ఆశ్చర్యం వేసింది. మన కోడుమూరు లాంటి ఇంత ఇది పట్టణం కాదు, పల్లె కాదు. ఇది 30 ఏళ్ల కింద ఇట్లే ఉంది, 50 ఏళ్ల కింద ఇట్లా ఉంది. పట్టణం కాదు, పల్లె కాదు, నాగరికతకు సమీపంలో ఉంది. అట్లా కాదని భక్తి లేకుండా ఏం లేదు. భక్తి, సంపూర్ణమైన భక్తి స్థితిలో ఉన్నటువంటి గ్రామం ఇది. ఈ గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం చేయడం నా ఇష్టదైవం. నేను 25 సంవత్సరాలు శబరిమల యాత్ర చేసినాను. ఆ దేవుని దయ వల్ల మొదటి సంవత్సరంలోనే 2వ సంవత్సరానికి నాకు ఉండేటువంటి తాగుడు, సిగరెట్లు, మాంసాహారం 3 వదిలేసినాను. ఇప్పటికి 42 సంవత్సరాలు అయింది ఆ దేవుని దయతో. నేను ఈ రోజు వరకు కూడా పుట్టుకోలేదు. కేవలం ఆయన ఇచ్చినటువంటి మనోబలమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. మా పిల్లలందరూ కూడా ఈరోజు కూడా అదే అందంలో ఉన్నారు. అనుకోకుండా మా అబ్బాయి అమెరికాలో ఉంటే మరి ఆయనకి ఏం బుద్ధి కల్పించినాడో అమెరికాలో మాల వేసుకున్నాడు నా చిన్నప్పుడు. సో అది నా అదృష్టం. తర్వాత రెండోది ఏమంటే ఈ సంకల్పానికి మా వంతు చేయాల్సిన బాధ్యత ఉంది నాకు. చెప్పినాను భాస్కర్ రెడ్డి గారికి, చిన్న మొత్తం ఇస్తే భాస్కర్ రెడ్డికి మనసు కుట్టుకుంటాడు కనుక ఆ దేవుడు కనుక దేవునికి తగినట్ల తప్పకుండా చేస్తాను. నేను కొంచెం కొన్ని రోజులు ఆగితే తప్పకుండా చేస్తాను. తర్వాత ఇంత పెద్ద దేవాలయం నిర్మాణం సాహసోపేతమైన నిర్ణయం భగవంతుడు తప్పకుండా మీకు ఆ బలాన్ని ఇచ్చి పూర్తి చేస్తాడని నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. తప్పకుండా చేస్తారు. మేడం గారు కూడా నోట మాట చెప్పినారంటే తప్పకుండా చేస్తారు. మేడం ఒక్క నిమిషం మంచిగా జరగాలని మరొకసారి ఈ గుడికి సార్ దగ్గర పోయి పిలుచుకుని వచ్చిన రోజు నాకు ఈ రోజుకి అదే ధ్వని వినిపిస్తుంది. ఎక్కడో కోస్తా జిల్లాలో కట్టే గుడి ఈ డబ్బు లేని కోడుమూరులో అసలు కడుతున్నారు అంటే ఈ కమిటీకి అయ్యప్ప స్వామి ఎమ్మడి ప్రతి చిన్న చెడు మీ ఎమ్మడి ఉన్నాడు. మీరు ఏమనుకుంటే నెరవేరుతుంది. మీరు ఏమనుకుంటే గుడి ముందు తీసుకునే ఏకైక వ్యక్తి మా సారు. నేను ధైర్యంగా అందరికీ చెప్తుంటా, మా సారు చెడు చెప్పిన చెడు పదం ఆ విలువ అనేది సార్ నుండి మాకు వచ్చింది. సార్ ఏం చెప్పినాడో అదే ముందుకు జరుపుకుంటూ పోతుంది.